ఇప్పుడు డిపార్ట్మెంట్‌లో ప్రస్తుతానికున్న వేకెన్సీస్ లేదనంటే డిపార్ట్మెంట్‌లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు సపోజ్ మీలాగా ఒక కమాండెంట్ అవ్వాలి అని అంటే గనక దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అనండి, వాళ్ళు ఏ ఎగ్జామ్ రాయాలి ఏంటి అనేది వాళ్ళ గురించి కొంచెం చెప్పగలుగుతారా? బేసికలీ దిస్ ఈజ్ ఆల్ బీన్ డన్ విత్ ది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఏదైతే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్‌లో నోటిఫికేషన్స్ ఇచ్చిన ప్రకారంగా కానిస్టేబుల్ లెవెల్‌కి ఇట్ ఈస్ ద మినిమమ్ క్వాలిఫికేషన్ ఈస్ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఇంటర్మీడియేట్ లెవెల్. రైట్. Right? హ్మ్. And SS and all, it is for graduation. There are three levels of entry to the department: Constable, SI, and DSP. Yeah. 3 levels లో మనకు ఉంది కాబట్టి. సో అకార్డింగ్లీ ఇక్కడ లోపలే మీకు ఒక హాస్పిటల్ ఉన్నట్టుంది. ఇక్కడే ఒక గుడి కూడా ఉన్నట్టుంది ఆఫ్ సార్. కోర్స్ హాస్పిటల్ కూడా, ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ఒక 1200 మంది సిబ్బంది ఉంటున్న తరుణంలో సో ఒక హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఒక హాస్పిటల్ కూడా ఉంటుంది అండ్ ఏ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. అండ్ ఈ రకంగా వాళ్ళ హెల్త్ని ఎప్పుడు కూడా మేము పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది కాబట్టి ఆ ప్రకారంగా ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత ఐ థింక్ కొంచెం ముందుకు పెడితే రైట్ సైడ్ కొన్ని బిల్డింగ్స్, పాత బిల్డింగ్స్ పాడుపడిపోయినట్టున్నాయి ఎస్, కదండి. ఆఫ్ కోర్స్ అవి ఎప్పటివోనా ఇంకా అదే పాతవా? అప్పట్లోనే ఈ 60-70 ఏళ్ల క్రితం కట్టినవి ఇవన్నీ కూడా. ఓ సో కొంచెం దానివల్ల కానీ ఇప్పుడు మనకి ఇక్కడ పుష్ప 1 and 2 కూడా అకేషన్ ఇక్కడ జరిగిందని విన్నానండి, నిజమేనా? ఆఫ్ కోర్స్ సో దట్స్ సో నైస్ సార్. ఎందుకంటే సిటీ మధ్యలో ఉన్న ఇంత ప్లేస్ కూడా ఇలా యూటిలైజ్ అవ్వడం అనేది చాలా చాలా మందికి తెలియదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో అలాంటప్పుడు ఇక్కడ జరిగే అకేషన్స్కి, ఎస్పెషల్లీ ఇలా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన అకేషన్స్కి ఇక్కడ మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారంటే ఏం చెప్తారు సార్? అంటే సపోర్ట్ ఇన్ ద సెన్స్ ఈ ఈ ఎంటర్టైన్మెంట్ కాన్సెప్ట్లో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దే బీన్ అప్రోచ్డ్ అస్, మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత వీ డూ గివ్ పర్మిషన్ బేసింగ్ ఆన్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది లోకల్ పోలీస్ అగైన్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి లోపలికి వస్తారు కాబట్టి టేకింగ్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ది యూనిట్. ఎందుకంటే ఇక్కడ 1000 మంది ఉంటున్నారంటే 1000 తుపాకులు ఉన్నట్టే కదా. కాబట్టి మరి ఇట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ దట్ ఎనీ అదర్. కరెక్ట్. కాబట్టి దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటూ ఆ బ్యాలెన్సింగ్ అది ఉంది అని మేము నిర్ధారణకు వచ్చిన తర్వాత దెన్ ట్రూ. అందుకేనా సార్ ఈ వేలో ఎస్పెషల్లీ చాలా మంది షార్ట్ కట్ అని వచ్చేస్తూ ఉంటారు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళు. అటు మోతీనగర్ సైడ్ కానీ లేదు అని అంటే లోపల నుంచి వెళ్ళే వే షార్ట్ కట్ అవుతుంది, ఇంత ట్రాఫిక్ లో ఎందుకని ఇటు వచ్చేస్తూ ఉంటారు. బట్ జనరల్ పబ్లిక్ ఇటువైపు అలవ్ లేదనుకుంటా. ఇట్ ఈస్ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్, ఇట్ ఈస్ ఓన్లీ ఎవరికైతే పర్మిషన్స్ ఎక్స్క్లూజివ్గా మనం ఇచ్చి ఉంటామో వాళ్ళకి మాత్రమే వీ అలౌ దెమ్ టు రోమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఫర్ కామన్ పబ్లిక్. స్పెషల్ పోలీస్ అంటే ఎగ్జాక్ట్ వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు? లా అండ్ ఆర్డర్ లో ఉండేవాళ్ళు లా అండ్ ఆర్డర్ లో ఉంటారు. ఆఫ్ కోర్స్ బోర్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఆ బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ దాంట్లో ఉంటారు. బట్ ఈ స్పెషల్ పోలీస్ అనే వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈజ్ సెంట్రల్ ఫోర్స్. అది ఇట్ ఈస్ కాల్డ్ లైక్ బిఎస్ఎఫ్. ఇట్ ఈస్ లైక్ అంటే మన దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేస్తుంటారు, రైట్? బట్ వెరాజ్ దిస్ బెటాలియన్స్, the primary role of the battalions is to maintain law and order in the state. Okay. అంటే any situation arises failure of law and order in any area of the state, ఎక్కడ కూడా ఎక్కడైనా జరిగినప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగి అక్కడ లా అండ్ ఆర్డర్ని ఎగ్జిస్టింగ్ లోకల్ పోలీస్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు అరైజ్ అవుతుంటాయి. అలాంటి స్థితిలో ఇమ్మీడియట్గా వీ ప్రొసీడ్ దేర్, అక్కడికి వెళ్ళటం, ఆ సిచ్యుయేషన్ మొత్తం అక్కడ ట్యాకిల్ చేస్తూ దాన్ని నార్మల్ కండిషన్స్కి తీసుకురావటం మా యొక్క ప్రధానమైనటువంటి ఇది. అంటే లోకల్ పోలీసింగ్ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మేరకు అని అనుకోవచ్చా మనం, లేకపోతే ఇట్ ఈస్ నాట్ లైక్ ఆర్డర్, ఎందుకంటే దే విల్ ఇన్ఫార్మ్ టు ది అవర్ హెడ్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ. ఓకే, ఫర్ ఎనీ ఇప్పుడు ఏదైనా ఒక జిల్లాలో సిచ్యువేషన్ అరైజ్ అయింది అనుకోండి, ఇమీడియట్గా ది ఎంటైర్ సిచ్యువేషన్కి ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నదానికి లా అండ్ ఆర్డర్కి ఎవరైతే అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్కి వాళ్ళు చెప్తారు, సార్ మాకు ఇక్కడ ఫోర్స్ కావాలి, సపోర్ట్ కావాలి మరి ఇలాంటివి. ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గారి దగ్గర నుంచి మా అడిషనల్ డీజీ గారికి ఇంతమందిని మీరు ఇమ్మీడియట్గా అక్కడికి పలానా చోటుకి పంపించాల్సి ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇంటర్న్ అక్కడి నుంచి యాజ్ అ యూనిట్ హెడ్గా మేము రియల్ ఫోర్స్ మా దగ్గరే ఉంటుంది కాబట్టి
దాన్ని బట్టి అక్కడి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ వీ గివ్ ఇన్స్ట్రక్షన్స్ అగైన్. మా దగ్గర ఉన్నటువంటి ఈ స్ట్రెంగ్త్ని ఇక్కడ డిఫరెంట్ ఫార్మేషన్స్లో ఉంటుంది. అంటే ఫార్మేషన్స్ అంటే 1000 మంది గుంపులా కాదు. అంటే ఫర్ ఈ అడ్మినిస్ట్రేటివ్ అరేంజ్మెంట్స్ లైక్ ఒక్కొక్క 100 మందిని కొంతమంది గ్రూప్స్ లైక్ డివైడ్ చేసి ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమింగ్ ABCDE అలా ఒక ఫార్మేషన్స్ పెట్టి ఈచ్ గ్రూప్ విల్ బి హెడెడ్ బై ఇన్ ద ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్. ఓకే, ఎవరు అవైలబుల్ అక్కడ ఆ రోజు మనకి ఉన్నారు అనేది మేము ప్రీ ప్లానింగ్లో ఉంటాం కాబట్టి సో దట్ వీ కెన్ గివ్ స్పాట్ ఇన్స్ట్రక్షన్స్ టు ప్రొసీడ్ టు సర్టన్ ఏరియా అని మేము ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ద మోర్ థింగ్ ఈజ్ దట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ 24/7 వీ కీప్ రెడీ వన్ ఫోర్స్. 24/7 దే బీ రెడీ. మీరు నమ్మరు, మేము ఎప్పుడో అవుట్స్కట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో షూట్ అయ్యి రాత్రి 12:30, 1:30కి వస్తే, అంటే యాజ్ అ జర్నలిస్ట్గా నేను ఇక్కడ చాలామంది IAS IPS ఆఫీస్ని ఇంటర్వ్యూ చేయడం వల్ల నన్ను మాత్రం అలౌ చేస్తారు పాపం. ఐఎమ్ సో అండ్ అని చెప్తే అది కూడా ఏంటి తెలిసిన వాళ్ళు ఉంటే, లేకపోతే వాళ్ళు బండ ఆపి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకోవాలి, సార్ ఐఎమ్ సో అండి, నేను ఇక్కడే ఉంటాను వెరీ నియర్ బై అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని అప్పుడు కూడా మళ్ళీ నేను ఇందు లోపల మన వాళ్ళు, నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ రిఫరెన్స్లు ఏదైనా ఇస్తే వాళ్ళతో మాట్లాడిస్తే ఓకే వెళ్ళండి ఎప్పుడని అంటారు. అప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు సార్. అది నిద్రమత్తులో ఉండడము ఇది నేను చూడలేదు. కెన్ యూ బిలీవ్ ఇట్? ఈ 5-7 yearsలో నేను ఎప్పుడూ చూడలేదు. అర్ధరాత్రి వచ్చినా వాళ్ళు అలర్ట్గా కూర్చుని బండి ఆపుతారు. అంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ద బెటాలియన్. కానీ ఇది కాకుండా ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ ఇప్పుడు నేను అన్నాను కదా 100 మందిలో మనం ఎవరిని పంపించాలో తెలియదు. ఇప్పుడు ఒక అరగంటలో మెసేజ్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి, వీ హ్యావ్ టు సెండ్ దట్ టీమ్ ఇమీడియట్లీ టు ద స్పాట్. మరి పంపడానికి వీ షుడ్ కీప్ ద రెడీను. ఆ రెడీనెస్ అనేది ఎప్పుడు కూడా మా దగ్గర ఉంటానే, అది కంటిన్యూస్ ప్రాసెస్ లైక్ ఉండాల్సిందే. కాబట్టి అది ఆ రకంగా వాళ్ళని మెంటల్లీ, ఫిజికల్లీ ఆల్సో వీ కీప్ దెమ్ రెడీ టు మూవ్ లైక్ దట్. అలా చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది.